జీర్ణశక్తి బావుంటే ఆరోగ్యం బావుంటుంది. అజీర్ణం అనేది వచ్చిందనుకోండి, మీరు అనారోగ్యం పాలవుతారు. అంటే అజీర్ణానికి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే, పేగుల హెల్త్ బాలేకపోవటం. హెల్తీ గట్టు అంటే ఆరోగ్యకరమైన పేగు అనేది చాలా ముఖ్యం. దీనివల్ల చక్కటి ఆరోగ్యాన్ని మీరు సాధించుకోవచ్చు. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఈ పేగుల ఆరోగ్యాన్ని సంరక్షించేటటువంటి రకరకాల టీలు అంటే కషాయాలు. వీటిని మనం తెలుసుకోబోతున్నాం. ప్రధానంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ఈ టీలు మన తెలుగు రాష్ట్రాలు కాకుండా వేరే చోట ఉండే వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే నార్త్‌లో గాని, లేకపోతే అదర్ దాన్ ఇండియా ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి కానీ, ఇవి ఇంకా ఎక్కువ ఉపయోగపడతాయి. ఎందుకంటే గ్లోబల్‌గా దొరికేటటువంటి అనేక పదార్థాలతోటి మనం చక్కని టీలని తయారు చేసుకొని వాడుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. పేగుల ఆరోగ్యం చాలా ముఖ్యం. హెల్తీ గట్. లీకీ గట్ సిండ్రోమ్ అంటారు. అంటే ఈ పేగుల నుంచి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఆయుర్వేదం దీన్ని ఆమం అంటుంది. అంటే అపక్వమైనటువంటి ఆహారం పేగుల్లో నిలవ ఉన్నప్పుడు అది రక్తంలో కలిసి ఆమవాతం అంటే కీళ్ళ నొప్పుల దగ్గర నుంచి మొదలుపెట్టి ఎలర్జీల వరకు అనేక సమస్యలను కలగజేస్తుంది. కాబట్టి పేగు ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. దీన్ని కాపాడుకోవటం కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఈ పద్ధతుల్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ పేగు బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది. పేగు అనారోగ్యంగా ఉంటే అనారోగ్యం పాలవుతారు మీరు. శరీరం పైన ఇది విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి హెల్తీ గట్ అంటే ఆరోగ్యకరమైన పేగుల్ని ఎలా కాపాడుకోవాలి, అలాగే ఎలా సాధించుకోవాలి, ఇది మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఈ పేగు కనుక హెల్తీగా ఉందనుకోండి, దాంట్లో హెల్తీ బ్యాక్టీరియా ఉంటాయి. అలాగే రోగనిరోధక కణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా బ్యాక్టీరియా నుంచి, వైరస్ నుంచి, ఫంగీ నుంచి, ఇన్ఫెక్షన్స్ దాడి నుంచి మనని కాపాడతాయి. వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైన టీ ఉంది. ఇదే కొంబు చాయ్. ఇది చాలా మంచి ఆరోగ్యాన్ని మీకు ప్రసాదిస్తుంది. ఇది ఒక రకంగా ఏంటంటే ఫర్మెంటెడ్ డ్రింక్ ఇది. తియ్యగా ఉంటుంది, రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. దీన్ని పోషకాల కోసం ప్రపంచవ్యాప్తంగా దీన్ని వాడుతూ ఉంటారు. దీన్ని తీసుకుంటూ ఉంటారు. ప్రోబయాటిక్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి దీంట్లో. అంటే ఇది పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈస్ట్, చక్కెర, బ్లాక్ టీ ఇలాంటి పదార్థాలతో ఈ కొంబుచాని తయారు చేస్తారు. వారం లేదా అంతకంటే ఎక్కువ రోజులు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇక తర్వాత మనం చెప్పుకోవాల్సింది లెమన్ టీ, నిమ్మగడ్డి టీ. ఈ లెమన్ గ్రాస్‌ని మన వంటగదుల్లో పెంచుకోవచ్చు. జస్ట్ కుండీలో పెడితే పెరిగిపోతూ ఉంటుంది. గడ్డిలాగానే ఉంటుంది. పురాతనమైనటువంటి చాలా మెడిసినల్ డ్రింక్ ఇది. దీంట్లో ఒక రకమైనటువంటి నిమ్మ వాసన వస్తూ ఉంటుంది కాబట్టి లెమన్ గ్రాస్ అంటారు. నిమ్మకి దీనికి డైరెక్ట్ సంబంధం లేదు. అయితే దీనికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్నాయి. ఈ టీ వల్ల మీరు దీన్ని తయారు చేసుకొని వాడుకుంటే మలబద్ధకం, అలాగే పొట్టొబ్బరింపు ఇలాంటి సమస్యల నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? వెరీ సింపుల్. నిమ్మగడ్డిని 1 లేదా 2 అంగుళాల ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక కప్పు వాటర్‌ని వేడి చేసి దాంట్లో ఈ గడ్డి వేయాలి. అంటే మామూలు టీ పొడి మరిగించినట్టుగా ఉడకబెట్టకూడదు. జస్ట్ ఇన్ఫ్యూజ్ చేయాలి. ఇప్పుడు 5 నిమిషాలు ఇలా ఉంచి తర్వాత తాగేయాలి. ఒకవేళ మీరు కోల్డ్ లెమన్ గ్రాస్ టీ ఇష్టపడుతున్నారనుకోండి, ఐస్ క్యూబ్స్ కలుపుకోవచ్చు. ఇక తర్వాతది పుదీనా టీ అంటే ఈ పిప్పర్మెంట్ టీ. పుదీనా ఆకులు వేసి తయారు చేసుకునేటటువంటి టీ. పుదీనా నుంచే కదా పిప్పర్మింట్ తయారయ్యేది. మింట్ అంటారు. అంటే చాలా కాలం నుంచి మనం దీన్ని వాడుతూనే ఉన్నాం. అంటే దీన్ని అనేక రకాల సమ్మేళనాలతో దీన్ని తయారు చేయొచ్చు. పేగుల్లో ఉండేటటువంటి ఆ స్పాజమ్‌ని, ఆ పట్టుకుపోవటం, క్రాంపింగ్ ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. ప్రధానంగా ఇది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్‌లో అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ పుదీనా టీ లేదా మింట్ టీ తీసుకోవచ్చు. సింపుల్‌గా 2 కప్పుల నీళ్ళని కుండలో పోసి వేడి చేయాలి, మట్టి కుండలో. దీనికి 4 లేదా 5 ఈ పుదీనా ఆకులు లేదా పిప్పర్మింట్ ఆకులు వేయాలి. 5 నిమిషాలు ఉంచి తాగేయాలి. ఇంకోటేంటంటే సోంపు జీర్ణశక్తిని పెంచుతుంది. ఈ ఫెనల్ టీ కూడా అంతే మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సోంపులో ఈ ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది. జీర్ణ సంబంధ వ్యాధుల నివారణకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. గ్యాస్ట్రోఇంటెస్టైనల్ వ్యవస్థకి ఇది హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. గ్యాస్‌ని తగ్గిస్తుంది, ఉబ్బరింపుని తగ్గిస్తుంది. అన్నిటికి మించి పొట్టలో తిమ్మిరి ఇలాంటి వాటిని కూడా తగ్గిస్తుంది. స్పర్శారాహిత్యం ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. మొటిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. దీన్ని సింపుల్‌గా తయారు చేసుకోవాలంటే 1 లేదా 1.5 కప్పులు నీళ్లు తీసుకొని వేడి చేయండి. దీనికి క్రష్ చేసినటువంటి సోంపు గింజల్ని కాస్త అల్లం ముక్కని వేయండి. అది మీకు ఆ ఇన్ఫ్యూజన్ దీంట్లోకి దిగుతుంది. అవసరం ఉంటే చివర్లో తేనె వేసుకొని దీన్ని తాగొచ్చు. ఇక తర్వాతది అంతగా చాలామందికి తెలియంది కానీ అద్భుతమైన ఉపయోగాలు ఉండేది ఏంటంటే కెఫీర్.
జీర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటి ఆరోగ్యంలో ఈ కెఫీర్ అనేది చాలా ముఖ్యమైన డ్రింక్. అంటే ఏ ఆహారంలో లేని విధంగా 30 ప్రత్యేకమైనటువంటి ఈ ప్రోబయాటిక్స్ దీంట్లో ఉంటాయి. మంచి ప్రయోజనాల కోసం దీన్ని మీరు వాడుకోవచ్చు అవైలబుల్‌గా ఉంటే. గ్లాస్ జార్‌లో ఒక కప్పు పాలు, 2 టీ స్పూన్ల కెఫీర్ గింజలు తీసుకోండి. ఆ జారు పేపర్ ఉంటుంది కదా! దానిపైన కాఫీ ఫిల్టర్‌తో కప్పేసేసి 12-45 గంటల పాటు ఆ వేడి ప్రదేశంలో ఉంచండి సింపుల్‌గా. లిక్విడ్ గట్టిగా అయిన తర్వాత స్టెయినర్ తోటి కలిపేసుకొని తాగేయాలి. ఇంకోటేంటి అంటే విదేశాల్లో ఎక్కువ దొరుకుతుంది. మన ప్రాంతాల్లో కష్టం. కానీ ఒకవేళ దీన్ని దొరికే సౌలభ్యం ఉంటే దీన్ని తీసుకోవచ్చు. ఇదే దండేలియన్ టీ అంటారు. ఇది అంతే. అంటే దాదాపుగా మనం ఈ బంతి పూల నుంచి ఎట్లా టీ తయారు చేసుకుంటాం అలాగా. జీర్ణ సంబంధ వ్యాధుల్ని ఇది తగ్గిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా వేర్లు చాలా చక్కగా పనిచేస్తాయి. ఆకలిని పెంచడానికి ఉపయోగపడతాయి. మలబద్ధకం, ఉబ్బరింపు ఇలాంటి వాటిని తగ్గిస్తాయి. ఈ తాజా డండేలియన్ ఆకు, అలాగే పువ్వు లేదా వేరు తీసుకోండి. వేరు ఖచ్చితంగా రోస్ట్ చేసి ఉండాలి. వీటిలో ఏదో ఒకటి వేడి నీటిలో వేసి 10 నిమిషాల పాటు ఉంచండి. మీకు ఇష్టమైతే ఆ బ్రౌన్ షుగర్ లేదా తేనె కలుపుకొని తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మజ్జిగ. ఇది నార్త్‌లో ఛాచ్ అంటారు లేదా చాస్ అంటారు. ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండేటటువంటి పాపులర్ ఇండియన్ డ్రింక్ ఇది. వేసవిలో ముఖ్యంగా ఆ పేగుల తాలూకు ఆరోగ్యాన్ని కాపాడటానికి, హెల్తీ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేయడానికి ఇది సహాయపడుతుంది. సింపుల్‌గా 1.5 కప్పు చల్లటి పెరుగు తీసుకోండి. ఒక టీ స్పూన్ రోస్ట్ చేసిన జీలకర్ర వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పుదీనా ఆకులు వేయండి. అర టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ కారం నమ్మక వేయండి. ఆ తర్వాత 1 కప్పు నీళ్లు పోసి 2 లేదా 3 నిమిషాలు బాగా గెలకొట్టి తాగేయండి. ఇంకోటి ఏంటి అంటే సెలరీ జ్యూస్. ఇది అంతే. ఈ సెలరీ జ్యూస్ అనేది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రింక్ ఇది. ప్రధానంగా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే ఆ పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సింపుల్‌గా 2 కట్టలు సెలరీ తీసుకొని పైన కింద కట్ చేసేసేయండి. నిమ్మరసం వేసి కలపాలి. ఈ ముస్లిన్ క్లాత్ ద్వారా ఈ జ్యూస్‌ని వడపోసుకోవచ్చు. వెంటనే దీన్ని సర్వ్ చేయాలి. మిగిలింది మూసి ఉంచినటువంటి జార్‌లో నిల్వ చేసుకోవాలి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఇమ్యూనిటీని కాపాడేది, జీర్ణశక్తిని పెంచేది అల్లం టీ. అల్లం టీ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు. ఇది ప్రధానంగా హెల్తీ గట్‌కి ఇది సహాయపడుతుంది. అంటే పొట్టను సౌకర్యవంతంగా ఉంచుతుంది. ఎందుకంటే అనీజీగా ఉన్న, ఉబ్బరింపు ఉన్న, గడబిడున్న, వేసవిలో సరిగ్గా జీర్ణం కాకపోయినా ఇది మీకు హెల్ప్ చేస్తుంది. అల్లాన్ని సింపుల్‌గా చిన్న ముక్కలుగా తరిగి వేడి నీళ్ళలో వేసి కొద్దిసేపు ఉంచితే అల్లం టీ తయారవుతుంది. ఇది హెల్తీ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ప్రోబయాటిక్‌గా కూడా ఇది పనిచేస్తుంది. ఇలాగ ఈ టీలలో మీకు అనువైన వాటిని కొన్ని మన దగ్గర దొరికే ఉన్నాయి. కొన్ని మన ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాల్లో లేకపోయినా ఇతర ప్రదేశాల్లో నివసిస్తున్న మన తెలుగు వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటాయి. ఎలాగైనా సరే వీటిని మీరు తయారు చేసుకొని వాడుకుంటే హెల్తీ గట్ అంటే ఈ ఆరోగ్యకరమైనటువంటి జీర్ణ వ్యవస్థని మీరు సాధించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఇంకా ముఖ్యంగా లైక్ బటన్, థమ్స్ అప్ బటన్ మీరు క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.